ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. ఇంతవరకు యెహోవా సహాయమే, ఇంతవరకు దేవుడే కాపాడెను. ఇంతవరకు యెహోవా సహాయమే, ఇంతవరకు దేవుడే కాపాడెను. ఏమి లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఏమి లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఇంతవరకు యెహోవా సహాయమే, ఇంతవరకు దేవుడే నడిపించెను. ఇంతవరకు యెహోవా సహాయమే, ఇంతవరకు దేవుడే నడిపించెను. ఏమి లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఏమి లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఏకాకినై పరదేశినై నిలువ నీడలేక నేను తిరుగగా, ఏకాకినై పరదేశినై నిలువ నీడలేక నేను తిరుగగా, సొంత గృహముందని నిరీక్షణనిచ్చెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. స్వంత గృహముందని నిరీక్షణనిచ్చెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఇంతవరకు యెహోవా సహాయమే, నన్నింతవరకు యెహోవా నడిపించెను. ఇంతవరకు యెహోవా సహాయమే, నన్నింతవరకు యెహోవా నడిపించెను. ఏమి లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఏమి లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. హల్లెలూయా. మరి ఈరోజు భయపడకుడి అనే సందేశం. ప్రజలు నిన్ను ద్వేషించినప్పుడు నువ్వు భయపడకూడదు. వెన్ పీపుల్ హేట్ యూ, డు నాట్ ఫియర్. ఈ లోకంలో మనుషులు మనల్ని ప్రేమించేవారు ఉంటారు, ద్వేషించేవారు కూడా ఉంటారు. అందరూ నిన్ను ప్రేమించాలి, ఎవ్వరు నిన్ను ద్వేషించొద్దంటే అది జరగని పని. నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రేమ అనుభవిస్తావు, ద్వేషం అనుభవిస్తావు, మన్నన అనుభవిస్తావు, విమర్శ అనుభవిస్తావు. ప్రజలు నిన్ను కొన్నిసార్లు పొగడతారు, పొగిడిన వారే నిన్ను మరి నీ మీద నింద వేయచ్చు. ఏది ఏమైనా నీకు ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉండాలి. జీవితం గురించి ఒక బ్యాలెన్స్ ఉండాలి. ఎలాగంటే ఎవరైనా నిన్ను బాగా పొగిడినప్పుడు చాలా సంతోషించి ఆనందించి ఉబ్బిపోయి, ఎవరైనా నిన్ను కోపగించినప్పుడు, నిన్ను ద్వేషించినప్పుడు, నిన్ను నిరాకరించినప్పుడు, నిన్ను విమర్శించినప్పుడు వెంటనే నువ్వు కృంగిపోవడం, వెంటనే కానీ ఒక మూడవుట్ అంటారు కదా, చతికిలబడిపోయి నీకు దేవుడిచ్చిన పనులను ఆపేసి కృంగిపోయి ఒక దగ్గర చతికిలబడి నేను ఇక ఏం చేయను, ఇంకా నా పని అయిపోయింది అని అలాగూ నువ్వు నీరసించిపోవడం ఏమాత్రం దేవుని చిత్తం కానే కాదు. ఎందుకంటే నీవు రక్షణ పొందిన దేవుని బిడ్డవు. యేసు ప్రభు రక్తం చేత
కడగబడినవాడు. కాబట్టి నీకు ఈ లోకంలో ఉన్న వారి కంటే అద్భుతమైన శక్తి నీకున్నది. ఆ శక్తి నువ్వు తెలుసుకోవాలి. నీకు ఒక స్థాయి ఉన్నది, ఇతరులకు లేని స్థాయి ఉంది, ఇతరులకు లేని ఒక భాగ్యం ఉంది, ఇతరులకు లేని ఒక బంధము దేవునితో ఉంది, దేవుని వాక్యం నీలో ఉంది, దేవుని బిడ్డల సహవాసం ఉంది. నీవు క్రమ పద్ధతిగా ప్రతి ఆదివారం దేవుని ఆలయంకి వస్తున్నావు, దేవుని అభిషక్తుల మాటలు నీ హృదయంలో భద్రం చేసుకుంటున్నావు. కాబట్టి నువ్వు ఏమాత్రము కృంగిపోకూడదు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగానే వాడవుతావు. శ్రమ దినమున కృంగిపోదు. అదే భక్తి, అదే ధైర్యం, ఈ శక్తి. ఎందుకంటే దేవుడు నీకు క్రొత్త శక్తి ఇస్తాడు రక్షణ పొందిన తర్వాత. నీకు ఆ బలం అది. నన్ను అడిగితే రక్షణ అనేది ఒక బలం, అది ఇతరులకు లేనిది నీకు ఉంది. ప్రభు నీలో నివసిస్తున్నాడు. నువ్వు యేసు ప్రభువును ప్రతిష్ఠించుకున్నావు నీ హృదయంలో. కాబట్టి లోకస్తులు కృంగిపోయినట్టు కృంగిపోకూడదు. బలహీనపరచు దయ్యం అని ఉంది వాక్యంలో. సైతాను విశ్వాసులను ఎప్పుడు బలహీనపరచాలని, తొట్టిల్లిపోవాలని, వారు విశ్వాసం సన్నగిలిపోవాలని, వారు నిరాశ నిస్పృహల్లో ఉండాలని, సమస్యలు నిలబడి త్రాణి ఉండకూడదని, ఇలాంటి మరి కుయుక్తులు పన్నాగాలు పన్నుతూ ఉంటుంది. అందుకే పౌలు భక్తుడు ఉంటాడు, మేము సాతాను యొక్క తంత్రములను ఎరుగని వారము కాము. వి నో ద ట్రిక్స్ ఆఫ్ ద డెవిల్. ఇట్స్ ఆల్వేస్ టు పుట్ డౌన్ ద బిలీవర్. ఎట్టి పరిస్థితుల్లో విశ్వాసిని అణిచేయాలి. అందుకే యేసుప్రభు ముందే అన్నాడు కదా, నీకు లోకంలో శ్రమ వచ్చినప్పుడు ఏదో వింత జరిగినట్టు కాదు, లోకంలో శ్రమ వస్తుంది, శ్రమ కలిగినా మీరు భయపడొద్దు, నేను ఈ లోకాన్ని ఏం చేసినాను, జయించినాను. మీరు ధైర్యము తెచ్చుకోవాలి. ఎక్కడి నుండి తెచ్చుకోవాలి? దేవుని సన్నిధిలో నుండి తెచ్చుకోవాలి, వాక్యం నుండి తెచ్చుకోవాలి, వాక్కు నుండి తెచ్చుకోవాలి. వస్తుంది నీకు, అడిగినప్పుడు ధైర్యం ఇస్తాడు దేవుడు. ఈ ధైర్యం చెడిపోకుండా నీవు సహనంతో ఉండాలి. మీ సహనము సకల జనులకు తెలియనియుడి అనుంది. మీ ఓర్పు చేత మీ ప్రాణములను మీరు దక్కించుకుంటారనుంది. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా నిన్ను చేస్తాను. కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చింది, భార్య భర్తల మధ్య గొడవ వచ్చింది, అదే పెద్ద ఇంటర్నేషనల్ న్యూస్గా చేసే అవసరం లేదు. అందరి గృహంలో ఉంటుంది. మా గృహంలో లేదనుకున్నారా మీరు? మీ అందరి గృహాల్లో కొంటే మా దగ్గర ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పోరాటం. నేనేం చేయాలి ఇప్పుడు? సాతానుతో పోరాడి అనేక ఆత్మలను దేవుని రాజ్యాన్ని చేర్చాలంటే అది చిన్న పని అనుకుంటారా మీరు? పెద్ద పని అది. మరి పోరాటం ఉంటుంది. పోరాడినంత మాత్రాన మేము సాతానుకు చోటిచ్చి మా కుటుంబంలో కలహాలు వచ్చి నేను దేవుని సేవ ఆపేసి నేను ఒక దగ్గర చుట్టుకొని కూర్చుంటే అది దేవుని చిత్తమా? క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఏ ప్లే గ్రౌండ్, ఇట్ ఈస్ ఏ బ్యాటిల్ గ్రౌండ్. ఇట్స్ ఎ బ్యాటిల్ గ్రౌండ్. కాబట్టి మీకు ఇలాంటి సమస్యలు కుటుంబంలో వచ్చినప్పుడు అయ్యో వారి కుటుంబం బాగుంది, వీరి కుటుంబం బాగుంది, మా కుటుంబంలోనే ఇలాగుంది అనుకోకుండా అందరి కుటుంబంలో ఉంటుంది. ఇంటింటికి మంటిపోయి అంటారు కదా, ఇంటింటికి సమస్యలు ఉంటాయి. మీరు విడ్డూర పడే అవసరం లేదు. ఉంటుంది కొన్నిసార్లు వాగ్వాదాలు ఉంటుంది, విమర్శలు ఉంటుంది, ఆటుపోట్లు ఉంటుంది. ఏ స్ట్రాంగ్ గవర్నమెంట్ యాజ్ ఎ స్ట్రాంగ్ అపోజిషన్. చూడండి, ఒక స్ట్రాంగ్ అపోజిషన్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎలా ఉంటుంది తెలుసా? స్ట్రాంగ్ ఉంటుంది. అయితే దానికి భయపడే అవసరం లేదు, కానీ ప్రార్థన చేయాలి. నిన్ను కుటుంబంలో గుర్తించినప్పుడు కొందరు స్త్రీల సమస్య ఏంటంటే ఇంత కష్టపడినా కానీ పొద్దున్న నుండి 3 గంటల రాత్రి లేచి రాత్రి 12 వరకు కష్టపడినా ఒక్కరు నన్ను మెచ్చుకోరని. నేను అడుగుతున్నాను, ఎవరు నిన్ను మెచ్చుకోవాలి? నీకు ఇచ్చిన బాధ్యతలు నువ్వు నిర్వహిస్తున్నావు, దేవుని దృష్టిలో యోగ్యురాలుగా ఉన్నావు. నేను మెచ్చుకునే అవసరం లేదు. ప్రభువు మెచ్చుకునేవాడు ధన్యుడు. కొందరు మెచ్చుకోరు సరే, కానీ పైగా ఇంకా గాయపరుస్తూ ఉంటారు. కష్టపడి ఒక తల్లి మీద నిందలు వేస్తూ ఉంటారు. నువ్వు అలా చేసినందుకే అలాగైంది, ఇలాగైంది, అలాగైందని సూటిపోటి మాటలు, కత్తిపోటు వంటి మాటలు. ఇంటిలో వారు అర్థం చేసుకోకుంటే ఆ స్త్రీకి చాలా బాధ కలుగుతుంది. అట్లా కూడా బాధపడే అవసరం లేదు. యు నీడ్ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. నువ్వు దేవుని దృష్టిలో సరైన వ్యక్తిగా ఉంటే ఇవన్నీ మామూలే, ప్రతి కుటుంబంలో జరుగుతుంది. కొంత స్త్రీలు మరి చాలా రోధిస్తారు, వాళ్ళ కొంగు తడి ఆరకుండా ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు. అట్టి వారికి దేవుని సేవకురాలుగా అనుభవంతో చెప్తున్నాను, మరి ఇవన్నీ లెక్కకు రాదు. నీకు దేవుడు ఒక పని అప్పగించిన తర్వాత ఆ పని మీద కేంద్రీకరించి ఏకదృష్టి పెట్టి నువ్వు అడుగులు వేస్తూ క్రీస్తు వైపు చూస్తూ అడుగులు వేస్తే నీకు కుటుంబంలో విజయం, నీకు సంఘంలో విజయం, సమాజంలో విజయం, నీకు ఉద్యోగ స్థలంలో కూడా నువ్వు రాణిస్తావు. అంతా విజయమే. క్రీస్తునందున్న వారికి ఎల్లప్పుడూ విజయమే. హల్లెలూయా. అందుకే ఎవరైనా ద్వేషిస్తే
నీ మీద అపనింద వేస్తే, మరి వారు నీకు విరుద్ధంగా ప్రవర్తిస్తే, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అనాల నువ్వు. ఆఫ్టర్ ఆల్ అనాల, నాట్ ఎ బిగ్ డీల్ అనాల. ఎందుకంటే జీసస్ ఈజ్ విత్ మీ, యుగ సమాప్తి వరకు ప్రభువు నాకు తోడున్నాడు. నీ వ్యాజ్యాన్ని ప్రభువుకి అప్పగించి వారి కొరకు కూడా ప్రార్థన చేస్తే యువర్ ఎ విన్నర్, నీవు జయించినావు అన్నమాట. కాబట్టి యేసు ప్రభువుని ద్వేషించిన లోకం. ఈరోజు మన సందేశం పేరు, మనుషులు మిమ్మల్ని ద్వేషించినప్పుడు మీరు భయపడే అవసరం లేదు. మనుషులు మిమ్మల్ని నిందించినప్పుడు మీరు భయపడే అవసరం లేదు. కుటుంబంలో పిల్లలు తండ్రిని ద్వేషిస్తారు, కొందరు పిల్లలు తల్లిని ద్వేషిస్తారు, భర్త భార్యను ద్వేషిస్తాడు, భార్య భర్తను ద్వేషిస్తుంది, తల్లిదండ్రులు కలిసి పిల్లల మీద మమకారం లేదు, పిల్లలందరూ కలిసి తల్లిదండ్రుల మీద ఎగబడుతూ ఉంటారు. ఏ సపోర్ట్ ఉండదు, కొన్నిసార్లు ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. అయినా కానీ నువ్వు భయపడే అవసరం లేదు. నీకు దేవుడు తోడున్నాడు, ఆయన కృప నీకు చాలినది. అందుకే నాకు ఆ మాట చాలా ఇష్టం, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫార్ యూ. నాకే కాదు, నీకు కూడా, మనందరికి కూడా దేవుని కృప చాలినది. దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు, అది గొప్ప వండర్. నాకు నచ్చిన మాట ఏంటంటే, ఎవ్వరు నిన్ను దగ్గర తీసుకోకున్నా, ఎవ్వరు నిన్ను ప్రశంసించకున్నా, ఎవ్వరు నిన్ను గొప్ప అనుకున్నా, నీవందరి చేత ద్వేషింపబడినా, తృణీకరింపబడినా, నీకంత ఘనత లేకున్నా, నిన్ను పూర్తిగా ఎరిగిన వాడు ఒకడు ఉన్నాడు. ఎవరు? ప్రభు. దేవునికి స్తోత్రం. హీ నోస్ యువర్ ఇన్ అండ్ అవుట్. మనుషులు నిన్ను చూసి కొంత మట్టుకు అర్థం చేసుకుంటారు. ఒక ఏనుగును వివరించమని 4 గుడ్డివారిని పంపినాడంట ఒకడు. 4 కూడా గుడ్డివాళ్ళే, కానీ ఏనుగును వర్ణించాలి. ఒక గుడ్డివాడు పోయినాడంట, తోక పట్టుకున్నాడంట. తోక పట్టుకున్నట్ట ఏనుగంటే చిన్న ఒక కర్ర అన్నాడంట. మరొకడు పోయి కాలు పట్టుకున్నాడు, అమ్మో ఏనుగంటే స్తంభం అన్నాడంట. మరి ఇంకోటి పోయి తొండెమును పట్టుకుంటే ఏనుగంటే ఒక సొరకాయ అంత ఉంటుంది అన్నాడంట. మళ్ళీ ఏనుగు పొట్ట పట్టుకున్నాడట, అమ్మో ఏనుగంటే ఒక బియ్యం బస్తా అన్నాడంట. అంటే ఇలాగూ నిన్ను పూర్తిగా అర్థం చేసుకునే వాళ్ళు ఈ లోకంలో ఉండరు. నువ్వేం ఆశించే అవసరం లేదు. ఒక్కొక్క యాంగిల్లో చూస్తారు, వాళ్ళు తీర్పు తీరుస్తారు. దాంట్లో పెద్ద వింత లేదు. నిన్ను అందరూ అన్ని రీతిలో అంతా నిన్ను అర్థం చేసుకోవాలంటే కాని పని అది. నిన్ను అందరూ పొగడాలంటే కూడా కాని పని. అందరూ మెచ్చుకోరు. దేవుని సేవ చేస్తుంటే కొందరు మనల్ని అధైర్యపరుస్తారు, కొందరు ధైర్యపరుస్తారు, కొందరు పొగడతారు, కొందరు ఉన్న ధైర్యాన్ని చెడగొడతారు. కానీ యేసుప్రభు ఒక మంచి మాట అన్నాడు, మనుషులు మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ, మీరు చాలా ఉప్పొంగిపోయే అవసరం లేదు. మనుషులు మిమ్మల్ని చాలా పొగడుతున్నారంటే జస్ట్ బీ యువర్ నార్మల్ సెల్ఫ్. నీకేదో మళ్ళా దీని ద్వారా కీడు రాబోతుంది. కాబట్టి నా నిమిత్తం జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద లేని వార్తలు పుట్టించి, అబద్ధముగా చెడ్డ మాటలు ఎల్లా పలుకున్నప్పుడు మీరేం చేయాలి? సంతోషించాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు ధన్యులు అన్నాడు. పరలోకంలో మీ ఫలము అధికమవుతుంది అన్నారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అందుకే మనుషులు పొగడినా, నిన్ను నిందించినా, నిన్ను అవమానపరిచినా, నిన్ను ద్వేషించినా, నీ మీద అబద్ధముగా వార్తలు పుట్టించిన, నీవు నిఠారుగా ప్రభు కొరకు నిలబడితే నథింగ్ విల్ ఎఫెక్ట్ యూ. దేవునికి స్తోత్రం. ఒక కొండ మీదకి వచ్చి సుడిగాలి కొట్టినా అది కదలదు, పెద్ద వర్షం వచ్చినా అది కదలదు. అందుకే 125వ కీర్తన 1వ వచనంలో, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటాడంట. నువ్వు దేవునిలో స్థిరంగా ఉండాలా, దట్ మ్యాటర్స్ మచ్. యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. జాన్ 15:18. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించానని మీరు ఎరుగుదురు. లోకము మిమ్మల్ని ద్వేషించక ముందు ఎవరిని ద్వేషించింది? యేసు ప్రభువుని ద్వేషించిన లోకం ఇది. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధుల ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేత లోకము మిమ్మును ద్వేషించున్నది. మనకు ఆశ్చర్యం అవుతుంది కదా, ఎందుకు మనల్ని ఈ లోకం ద్వేషిస్తుందని. ప్రభువు నమ్ముకుంటే కుటుంబం అంతా ఒకటవుతారు, మనల్ని వేరు చేస్తారు. ప్రభు సేవ చేస్తే మనల్ని ఏదో రీతిగా చూస్తారు. ఎన్నో విమర్శలు ఉంటుంది. మీకు తెలియదు, ప్రభు సేవ కొరకు ఒక అడిగేయండి, ముఖ్యంగా ఒక స్త్రీగా అడిగేసిన నాకు తెలుసు ఆ బాధ నొప్పి ఎలాగ ఉంటుందని. ఎవరో కాదు మనల్ని తృణీకరించేది, మన సొంత ఇంటి వారి దెప్పి పొడుపులు ఉంటాయి. ఇక్కడ నుండి అక్కడి నుండి పొడుస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారో తెలియదు.
వాళ్ళు నమ్మరు, చాలా కాలం నమ్మరు నిన్ను దేవుడు పిలుచుకున్నాడని. తర్వాత ఇలాంటి మహిమ కార్యాలన్నీ చూసి అమ్మో వీళ్ళు మామూలోడు కారు, వీళ్ళకి ఎవరు తోడున్నారు? దేవుడు తోడున్నాడు. అది గుర్తించేలోగా చాలా ఆలస్యం అయిపోతుంది. వాళ్ళు విమర్శిస్తారు, వాళ్ళు మనల్ని అసహించుకుంటారు. కానీ ఒక రోజు ఉన్నది, వాళ్ళు మనల్ని దేవుడు పిలిచినాడని గుర్తుపట్టి మరి వాళ్ళు తప్పకుండా వారి నోటి ద్వారా ఒప్పుకోవాల్సిన రోజు ఒకటి వస్తుంది. కాబట్టి నువ్వు భయపడే అవసరం లేదు, నువ్వు చేసే పని ఆపనవసరం లేదు, దేవుడిచ్చిన దర్శనాన్ని ముగించనవసరం లేదు. అందుకే ప్రభువు చెప్పిన మాట ఇది, యోహాను సువార్త 15 ప్రభువు చెప్పిన మాట, లోకం మిమ్మల్ని ద్వేషిస్తే మీరు అది బాధపడే అవసరం లేదు. నాకంటే మిమ్మల్ని లోకం ద్వేషిస్తుందా? నన్ను లోకం ద్వేషించింది కదా, మరి మీరు నా సంబంధులు కాబట్టి, లోకం నుండి మీరు వేర్పరచబడినవారు కాబట్టి తప్పకుండా లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అని యేసు ప్రభు శిష్యులను సిద్ధం చేసినాడు. లోకము ద్వేషించినప్పుడు మీరు భయపడే అవసరం లేదు. కారణం లేకుండా ద్వేషిస్తారు, అది ఇంకా అద్భుతమే. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తిని ద్వేషించాలంటే ఏదో ఒక కారణం ఉండాలి. కానీ దేవుని పేరట నిలబడిన నీవు నేను మనమందరం ఏ కారణం ఉండదు. దే విల్ హ్యావ్ టు ఫైండ్ ఏ రీజన్ టు హేట్ అస్. వాళ్ళు ఎంత తరచు చూసినా ఒక కారణం దొరకదు, ఎందుకంటే మనం దేవుల్లో ఉన్నాం కాబట్టి. అప్పుడు వారు కారణం లేనివన్నీ కూడా పెట్టుకొని నిష్కారణంగా ద్వేషిస్తారు. అయితే దావీదు భక్తుడు కూడా తన కీర్తన 69వ కీర్తనలో ఒకసారి చూడండి. దావీదు భక్తుడు ఇదే అనుభవంతో అంటున్నాడు, నిర్నిమిత్తంగా నన్ను ద్వేషించువారు నా తల వెంట్రుకల కంటే ఎక్కువై ఉన్నారంట. కారణం లేకుండా నన్ను ద్వేషించేవారు తల వెంట్రుకల కంటే ఎక్కువగా ఉన్నారంటున్నాడు ఆయన అనుభవం. చదువుతున్నాను 69వ కీర్తన 4వ వచనం. నిర్నిమిత్తముగా నా మీద పగబట్టువారు, దెర్ ఇస్ నో రీజన్ వై దే ఆర్ హేటింగ్ మీ, నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు. నా చావు కోరేవారు ఎక్కువ ఉన్నారు. నేను బ్రతికి దేవుని చిత్తం నెరవేర్చాలి, నేను దేవునికి సంబంధించిన వ్యక్తిని, నేను దేవుని సంబంధిని అంటే కూడా ఓర్వలేకపోతున్నారు. అసలు వీని అంతం చూడాలి, వీని కాలం ఎప్పుడు ముగియునో అని ఎదురు చూస్తూ ఉంటారంట. అంటే ఒక కారణం ఎందుకు ద్వేషిస్తారంటే, ఒకవేళ నీవు సామర్థ్యం కలిగిన ఒక వ్యక్తివి, దేవుడు నిన్ను చాలా ఆశీర్వదిస్తే, నువ్వు ఒకవేళ దేవుని భయపడి దేవుని చిత్తాన్ని నెరవేర్స్తే ఇవన్నీ ఓర్వలేకపోతారు నీ చుట్టూన్నవారు. ఎందుకంటే వారు చేయలేని కార్యం నువ్వు చేస్తే ఎంత రక్త సంబంధులైనా కానీ ఒక ఈర్ష్య అనేది ఉంటుంది. మరి యోసేపుని ఎందుకు నెట్టేసినారు సహోదరులందరూ? అసూయ. ఎందుకంటే తండ్రి ఎక్కువగా యోసేపును ప్రేమిస్తున్నాడు, రంగురంగుల అంగి గుట్టించినాడు. మరి తండ్రి యోసేపుని ఎందుకు ప్రేమించినాడంటే చాలా సుకుమారుడు, అందగాడు, చాలా భయభక్తులు గలవాడు, తండ్రి చెప్పినట్టు వింటాడు కాబట్టి తండ్రి ప్రేమ అధికంగా యోసేపు మీద ఉంది. కానీ సహోదరులకు అది ఇష్టమా? ఇష్టం కాదు. సహోదరులు యోసేపుని ఏం చేస్తున్నారు? ద్వేషిస్తున్నారు అన్నమాట. వీడు చచ్చిపోతే చాలు, వీడు చనిపోయిండని మనం పోయి చెప్పాలా, ఇన్ని నీళ్లు లేని బావిలో నెట్టేసినారు. కానీ దేవుడు అన్యాయస్తుడు కాడు. అక్కడి నుండి యోసేపును తీసుకొచ్చి సింహాసనం మీద అధికారం ఇచ్చి, ఫరో రాజ్యం అంతటికి అధికారం ఇచ్చి కూర్చోబెట్టినాడు. అంటే ఎంత గొప్ప దేవుడు కదా. దేవుడు తోడుంటే నీకు విరోధి ఎవడు? దేవుడు ఉద్దేశించిన కార్యాలు నీ పట్ల తప్పకుండా జరగాల్సిందే కదా. అయితే తీరా కరువు వచ్చినప్పుడు ఎవరినొచ్చి ఆశ్రయిస్తున్నారు వీళ్ళందరూ? ద్వేషించిన వారందరూ వచ్చి యోసేపు దగ్గరకు వచ్చినారు. చూడండి, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడి నీకు నమస్కారము చేస్తారు. జరిగిందా లేదా వాగ్దానం? అందుకే బంధువుల్లో ఉంటారు, బలగాల్లో ఉంటారు, ఇంట్లో ఉంటారు, బయట ఉంటారు. దీని మీద అసూయపడి పగబట్టేవారు ఉంటారు. కానీ పగబట్టే వారి చేతిలో లేదు నీ ప్రాణము. నీ ప్రాణము, నీ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. అర్థమైతే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. యువర్ లైఫ్ ఈజ్ ప్రిజర్వ్డ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. నో వన్ క్యాన్ టేక్ అవే యువర్ లైఫ్ వితౌట్ హిస్ ఇంటర్వెన్షన్. అందుకే యేసు ప్రభు పదే పదే శిష్యులతో చెప్పినాడు, మీకు కష్టాలు వస్తాయి, నా పేరట మీరు నిలవాలంటే చాలా ఇబ్బందులు వస్తాయి, మీకు శ్రమలు వస్తాయి, కానీ భయపడొద్దు, మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడింది, నా సెలవు లేకుండా దానిలో ఒకటైన నేలకు రాలు. అంటే ఎంత అష్యూరెన్స్ చూడండి. అందుకే విశ్వాసులు వారి నిబ్బరంగా ఉంటారు. అదే రహస్యం. ఎందుకంటే వారికి తెలుసు దేవుని సెలవు లేకుండా కీడు వారి యొద్దకు రాదని. మరి దావీదు తన అనుభవంతో చెప్తున్నాడు, నిర్నిమిత్తంగా నా మీద పగబట్టువారు
నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు. నేను దోచుకొనని దాన్ని నేను ఇచ్చుకోవలసి వచ్చింది. దొంగ అని కూడా పేరు పెట్టినారండి. ఈ లోకంలో ఇలాంటి మాటలు మీరు వింటారు. మీరు పెద్ద దాన్ని సీరియస్గా తీసుకునే అవసరం లేదు. నిన్ను దొంగ అంటారు, నిన్ను మోసగాడు అంటారు, నిన్ను వ్యభిచారి అంటారు, మరి నువ్వు వంచకుడం అంటారు, దరిద్రుడం అంటారు. ఇలాంటి మాటలన్నీ కూడా యేసు ప్రభు శారీరకంగా ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నీ కూడా అనుభవించినవాడు. కానీ యేసు ప్రభు ఎక్కడైనా ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ చింతిస్తూ నేను ఏ విధంగా ముందుకు సాగాలి అని ఎక్కడ మీకు కనబడదు. ఎందుకంటే యేసు ప్రభు తండ్రి యొక్క అభిష్టాన్ని నెరవేర్చడానికి వచ్చినాడు ఈ లోకంలో. అది ఎన్ని ఆటుపోట్లైనా, ఎంత ద్వేషమైనా, ప్రజలు నిరాకరించినా తృణీకరించినా, హీ వాజ్ బెంట్ అపాన్ డూయింగ్ గాడ్స్ విల్. దేవుని స్తోత్రం. దేవుని చిత్తాన్ని జరిగించడమే నాకు ఆహారం అంటాడు. ఐ కేమ్ టు దిస్ వరల్డ్ టు డూ గాడ్స్ విల్. నా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను. ఆ యొక్క కాంక్రీట్ డిటర్మినేషన్. కాంక్రీట్ అంటారు బిల్డింగ్. ఏం బిల్డింగ్ కట్టినారంటే కాంక్రీట్ బిల్డింగ్. ఏం రూఫింగ్ అంటే కాంక్రీట్ రూఫింగ్ అంటారు. అలాగే నీ విశ్వాసం కూడా కాంక్రీట్గా ఉండాలి. దేవుడు నిన్ను పిలిచినాడు, దేవుడు నీకు పని అప్పగించినాడు, ఒక కుటుంబాన్ని అప్పగించినాడు, నీకు చదివిచ్చినాడు, నీకు ఉద్యోగం ఇచ్చినాడు, నీకు సంతానం ఇచ్చినాడు. ఇవన్నీ నమ్మి ఇచ్చినాడు నీ చేతికి. నువ్వు దేవుని చిత్తం జరిగించాలి. కానీ మనుషులు పెట్టే నిందకు ఎప్పుడూ భయపడకూడదు. మనుషులు నిన్ను ద్వేషించవచ్చు, నిన్ను ప్రేమించవచ్చు. దట్ డజంట్ మ్యాటర్. వాళ్ళు ద్వేషించినప్పుడు నువ్వు ఏడవడం, వాళ్ళు పొగిడినప్పుడు చాలా సంతోషించడం అవసరం లేదు. వాళ్ళు ద్వేషించవచ్చు, నిన్ను ప్రేమించవచ్చు. ద్వేషించిన వాళ్ళే నీకు ప్రేమ చూపెట్టవచ్చు. ఒక సేయింగ్ ఉంది, ఆల్వేస్ కన్సిడర్ యువర్ ఎనిమీ యాజ్ యువర్ ఫ్రెండ్, బికాస్ ఎనీ టైమ్ హీ కెన్ టర్న్ టు బీ యువర్ ఫ్రెండ్. అండ్ ఈవెన్ ఇఫ్ వన్ ఈజ్ యువర్ ఫ్రెండ్, యూ బీ అవేర్ ఎనీ టైమ్ దే మే టేక్ డిఫరెంట్ స్టెప్. కాబట్టి నీవు దేవుని కలిగి ఉండడము. దావీదు భక్తుడు ఒక మంచి మాట అంటాడు, నాకైతే దేవుని పొందు ధన్యకరం. 73వ కీర్తన 28వ వచనం. నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన యెహోవా శరణు జొచ్చి ఉన్నాను. దానికి ముందున్నది నిన్న కూడా చదివినాం, 24వ వచనం. నీ ఆలోచన చేత నన్ను నడిపించుము, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. వాళ్ళు పొగడాల, వీళ్ళు గుడ్డనాల, వాళ్ళ శబాషనాల, వాళ్ళు మెచ్చుకోవాలా, గుర్తింపు రావాలి. నిన్నెవరన్నారమ్మా, ఒక బిషప్పే నాతో మాట్లాడుతున్నాడు, మేమందరం నిర్ణయించుకొని మీకు బిషప్ టైటిల్ ఇవ్వబోతున్నామన్నాడు. దేవుని కొరకు చావడానికి సిద్ధమైన నాకు ఏమైనా ఫరక్ పడుతుంది అంటారా మీరు? ఇట్ డజంట్ మ్యాటర్. ఐఎమ్ బార్న్ టు టేకప్ ద క్రాస్ అండ్ ఫాలో జీసస్. నేనన్నా మీరు ఇచ్చినా నాకేం వ్యత్యాసం రాదు, మీరు ఇవ్వకున్నా నాకేమీ ఫరక్ పడదని చెప్పినాను. ఇట్ ఈస్ నాట్ ద టైటిల్ దట్ మ్యాటర్స్. వెన్ ఐ డూ గాడ్స్ విల్ 100% ఆన్ దిస్ ఎర్త్, ఇట్ మ్యాటర్స్ మచ్. దేవుని స్తోత్రం. అవును, ఏ టైటిల్ ఇచ్చినా కానీ మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉండాలి, ప్రభు కొరకు సమపడడానికి సిద్ధంగా ఉండాలి. ఆయన ఇచ్చే ధైర్యంతో నేను ప్రతి పని చేస్తూ ముందుకు వెళ్ళాలి. అది అనేక ఆత్మలను ప్రభు తట్టు తిప్పాలి. అది నా పని. ఈ లోకం నాకు బిరుదులు ఇవ్వచ్చు, సిలువ వేయచ్చు, కానీ నేను అటు ఇటు చూడకుండా, కుడికి ఎడమకు తొట్టిల్లకుండా నా ముందున్న దారిలో నా ముందు నడిచే ప్రభువును వెంబడిస్తూ ఆయన చిత్తాన్ని ఈ లోకంలో నేను నెరవేర్చాలి. అదే కదా ఉత్తమం. హల్లెలూయా. నేను ఒక పుస్తకం క్రొత్తగా రాసినాను కదా, 366 ధ్యానాలు. ప్రతిదినం దేవునితో నేను కింద ఏం పేరు పెట్టినాను? జాయ్ చర్య ఉంది. ఒకరు నన్ను అడిగినారు, మీరేంటి ముందు ప్రిఫిక్స్ పెట్టలేదు, సఫిక్స్ పెట్టలేదు, మీరు పెడితే చాలా చాలా గంభీరంగా ఉంటుంది కదా. నాకు ఏది అవసరం లేదు, నా పేరు చాలు అంతే. పేరు పెట్టి నిన్ను పిలిచినాడు అంతే కదా. నన్ను పిలిచినప్పుడు నా డిగ్రీలతో పిలిచినాడా? నన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు తల్లి గర్భంలో నేను పిండాకృతిగా ఉన్నప్పుడు నన్ను చూసినాడు కదా. చాలా అంతే. లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్. కాబట్టి కీర్తనకారుడు కూడా అంటున్నాడు, నాకైతే నా దేవుని పొందు ధన్యకరం. దానికి ముందు చూడండి, నువ్వు దేవుని విడిచేసి అన్నీ సమకూర్చుకున్నా లాభం లేదు దాని ద్వారా. దేవుడు నీకుంటే చాలు అంటున్నాడు. 26వ వచనం చూడండి. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను
దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. నిన్ను విసర్జించు వారు నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచరించు వారిని అందరినీ నీవు సంహరించెదవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నిన్ను ద్వేషించు వారి విషయంలో నీవు బాధపడే అవసరమే లేదు. యు ప్రే ఫర్ దెమ్. అందుకే యేసు ప్రభు మంచి మాట కొండ మీద ప్రసంగంలో చెప్పినాడు కదా, నిన్ను ఎవరైనా ద్వేషిస్తే, నిన్ను హింసిస్తే వారి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. నీ శత్రువులను ఏం చేయమన్నాడు? ఈ శత్రువులను ప్రేమించి నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఉట్టి చెప్పడం మాత్రం కాదు, యేసుప్రభు సిలువలో వేలాడుతూ కూడా మొట్టమొదటి సిలువలో పలికిన మాట అదే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని ఏం చేయండి? క్షమించండి. ఆ ప్రార్థన చేయాలి. మనం ద్వేషించినారని చెప్పి కత్తులు కాటాలు నూరి వాడు ఏం చేసినాడో వాని తాటా తీస్తా, వానికి నేను ఇంకో రీతిగా చూపెడతా, వాని అది నీ పని కానే కాదు. అందుకే ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. మీరు నిలిచుండి చూడుడి, యెహోవా అనుగ్రహించు రక్షణను మీరు చూచెదరు. నేడు చూస్తున్న శత్రువులను ఇక మీదట మీరు చూడరు. అంటే ఎవరు వారి పక్షాన ఉన్నారు? దేవుని ప్రజల పక్షాన దేవుడు ఉన్నాడు. దేవుడు ఉంటాడు ఎప్పుడు. అందుకే మనము ఎవరైనా ద్వేషించినప్పుడు నిన్ను ఇన్సల్టింగ్గా మాట్లాడతారు. కొందరికి ఒక అలవాటు ఉంది, అంటే డబుల్ ఎడ్జ్డ్ మాట్లాడతాడు, ఇంకొక అర్థంతో మాటలు మాట్లాడుతూ ఉంటారు, గాయపరుస్తూ ఉంటారు. అటువంటి వాటికి కూడా నువ్వు భయపడే అవసరం లేదు. యూ లివ్ ఎ లైఫ్ దట్ ఈస్ యాక్సెప్టబుల్ టు గాడ్, ఒబేయింగ్ గాడ్స్ ప్రిసెప్ట్స్. దేవుని ఆజ్ఞలను మీరకుండా పవిత్రమైన జీవితం జీవిస్తూ, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ, దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఒక సాక్షిగా ఈ లోకంలో బ్రతకాలి. అంతం వరకు నమ్మకంగా ఉండాలి, దారి తప్పిపోకుండా ఉండాలి. అంతే కోరుతున్నాడు దేవుడు. కాబట్టి ఇలాంటి వాటికి నీవు అదరకూడదు, బెదరకూడదు, భయపడకూడదు. పీపుల్ మే ఇన్సల్ట్ యూ. కొన్నిసార్లు నిన్ను ఓర్వలేనితనంతో కసిదీరా ఎక్కడైనా నిన్ను అవమానపరచవచ్చు, అవమానపరుస్తారు. ఇది ఆత్మీయ గోళంలో జరిగేది. ఇప్పుడు ఒకరిని దేవుడు ఎక్కువగా వాడుకున్నాడంటే వాళ్ళ మీద లేనిపోయిన అభాండాలు వేస్తారు, వాళ్ళని పిలిచి కూడా అవమానపరుస్తారు. అయినా నువ్వు అనాలి, ఫరక్ నై పడతా, నీకేమీ అది వ్యత్యాసం రాకూడదు. యు మెయింటైన్ యువర్ బ్యాలెన్స్. నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావు ఈ లోకంలో. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. భయపడొద్దు అన్నాడు, అధైర్యపడొద్దు అన్నాడు, దిగులు పడొద్దు అన్నాడు. నీతి అనే బావుతో నేను నిన్ను ఆదుకుంటానన్నాడు. నేను నీ దేవుడనై ఉన్నాను అన్నాడు. నీ పక్షాన యుద్ధం చేస్తానన్నాడు. నీ శత్రువులను సహా నీకు మిత్రులుగా మారుస్తానన్నాడు. నేను నీ పక్షమందు ఉంటానన్నాడు. నీకు విజయాన్ని ఇస్తానన్నాడు. ఈ మాటలన్నీ వట్టి మాటలా? ఇవన్నీ వట్టి మాటలు కానే కాదు. నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. అవమానపరిచిన వారే రేపు నిన్ను పొగడుస్తారు. గాడ్ కెన్ రివర్స్ ఎనీ సిట్యుయేషన్. డయాబెటీస్ రివర్సల్ అని ఇప్పుడు ఏదేదో వస్తుంది యూట్యూబ్లో. రివర్స్ చేసేస్తారు డయాబెటీస్. అంటే ఉన్న డయాబెటీస్ లేనిగా చేసేస్తారండి. ఎంత మటుకు చేస్తారో నాకు తెలియదు, కానీ దేవుని మాట అయితే నేను నమ్ముతున్నాను. గాడ్ క్యాన్ రివర్స్ ఎనీ సిట్యుయేషన్. హల్లెలూయా. గాడ్ కెన్ రివర్స్ యువర్ పొజిషన్. గాడ్ కెన్ రివర్స్ యువర్ స్పిరిచువల్ అబిలిటీస్. నీవు నిర్వీర్యంగా అయిపోయి నిరాశతో, నిస్పృహతో, కృంగిపోయి, భయపడి, కన్నీళ్లు గారుస్తూ ఉండే అవసరం లేదు. దేవుని నమ్ముకొని స్థిరంగా ఉండాలి. ఇవన్నీ మామూలే. భక్తులకు ఇంకా ఎక్కువ శ్రమలు ఉంటాయి. వారేం అధైర్యపడి దేవుని దర్శనాన్ని వదిలిపెట్టరు కదా. నిందలు వచ్చింది, అవమానాలు వచ్చిందని దేవుని సేవ వదిలిపెట్టిపోతారా? వారు కష్టపడి ఇవన్నీ ఎదుర్కొంటారు అనమాట. ద మోర్ యూ కాన్ఫ్రంట్ ఎవ్రీ సిట్యుయేషన్, ఎవ్రీ హర్డిల్, యూ బికమ్ మోర్ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. గుర్రె పందెం ఎప్పుడైనా చూసినారా? గుర్రంకు హర్డిల్ రేస్ ఉంటుంది, మధ్యలో ఆటంకాలు పెడతారు, అడ్డులు పెడతారు. ఆ గుర్రం ద వే ఇట్ గ్యాలప్స్, స్ట్రాంగ్ అనిమల్ కదా గుర్రం, అది గెలపింగ్ వస్తుంది, గంతులు వేస్తుంటే వస్తుంది. మధ్యలో అడ్డు ఉన్నది అంటే ముందు నుండే కనిపెడుతుంది, పసిగడుతుంది అనమాట. కాళ్ళిగా సాగదీస్తుంది, మెడ సాగదీస్తుంది. ఒక్కసారి ఆ హర్డల్ మీదకి ఇట్లా గెలపై వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. అలా ఉండాలి దేవుని బిడ్డలు. ఆటంకాలు, అడ్డులన్నీ సామాన్యమే. అందుకే కోరేషుతో దేవుడు సెలవిస్తున్నాడు యెషయా 45, నేను నీకు ముందు వెళ్తాను, మెట్టగా ఉన్న స్థలాలను నేనేం చేస్తాను? సరళం చేస్తాను. ఇత్తడి తలుపులను ఏం చేస్తాను? పడగొడతాను. ఇనుప గడియలను విడగొడతాను. అంధకారంలో దాచేసిన ధనాన్ని నీకు ఇస్తాను. రహస్యమందు మరుగైన ధనము నీకు ఇస్తాను. ఒక చిన్న పార్క్ ఉంది మా డీడీ కాలనీ దగ్గర. నేను 2 సిస్టర్స్ ఉన్నాం. నాకైతే చాలా కార్యాలు నా మధ్యలో మెదులుతుంది. అది కొద్దిగా ఊపిరి పీల్చుకుందామంటే కూడా టైం లేదు. మళ్ళీ ఇంకో 40 రోజులు ఉన్నాయి. ఇవన్నీ ఆలోచిస్తున్నాను. డిసెంబర్లో ఒక 15 ఈవెంట్స్ ఉంది, మేజర్ ఈవెంట్స్. నేను మధ్యలో ఇంకా ప్రయాణాలు చేసేది ఉంది. నాకు ఎటు దోచలే. నేను అక్కడ మంచిగా విశాలంగా ఉంది, చల్లగా ఉంది. మీది చూసి ప్రార్థన చేసినాను. అంటే
వెన్ ఐ లిఫ్టెడ్ మై ఐస్ అంటూ ద అబౌవ్ స్కై, అంటే ఆకాశము దాని వైశాల్యము, దేవుడు సృష్టికర్త, అన్నీ చేయగలడు, ఎంతైనా చేయగలడు, ఏదైనా చేయగలడు విశ్వాసంతో నేను మీదికి చూసినప్పుడు అన్ని భయాలు పారిపోయిందండి. దేవునికి స్తోత్రం. ఐ బికమ్ సో స్ట్రాంగ్. అంటే ఇన్ని పనులు చేయాలంటే ఎంత శక్తి కావాలి, ఎంత ధనం కావాలి, ఎంత ధైర్యం కావాలా, ఎన్ని ఎదుర్కోవాలి. కానీ అవన్నీ కూడా మాయమైపోయింది. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు ఉంటే నాకు ఈ లోకంలో ఏది అవసరం లేదు. నాకైతే నీ పొందు ధన్యకరం, చాలా అంతే. ఎంత సంతోషం అయిపోయిందో నాకు. ఆకాశం తట్టు మరి నెమ్మదిగా చూడాలంటే అక్కడే వెళ్ళాలి. నేను రోడ్డు మీద నిలబడి ఆకాశం తట్టు చూస్తే ఎవడు వచ్చి కుదిపోతాడు కదా. అంటే యూ లిఫ్ట్ యువర్ సెల్ఫ్ అప్ టు గాడ్. నీ తల పైకెత్తు. గుమ్మములారా మీ తలలు ఏం చేయాలి? పైకెత్తుడి, పైకెత్తాలి. పైనున్న వాటి యందు నీ ధ్యాస ఉండాలి, భూ సంబంధమైన వాటి మీద కాదు. అందుకే ప్రభు అంటున్నాడు, లోకం నుండి నేను మిమ్మల్ని ఏం చేసినాను? ఏర్పాటు చేశాను. ఐ హావ్ సెలెక్టెడ్ యూ, అపాయింటెడ్ యూ, చోజన్ యూ. యు ఆర్ చోజన్. ఏర్పాటు చేయబడిన వ్యక్తివి నువ్వు. అందుకే ఈ లోకంలో కలిగే ఇబ్బందులకు, నిందలకు, అవమానాలకు భయపడే అవసరం. యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ గాడ్. నీ గురి గమ్యం ఎక్కడ ఉండాలి? దేవుని మీద ఉండాలి. ఈ పొందే బాధలన్నిటికీ రెట్టింపు ఆశీర్వాదాలు నీకు తొందరలోనే ఉంది. అవమానం ప్రతిగా ఏమిస్తున్నాడు? రెట్టింపు ఘనతనిస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఎక్కడెక్కడ అవమానం పొందినావో అక్కడంతా నీకు రెట్టింపు ఘనతనిస్తాడని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి భయపడే అవసరం లేదు. చాలామంది కుటుంబాలను వదిలేసిపోతారు స్త్రీలు. చాలు ఇంకా బాధ భరించలేను. ఏం బాధ భరిస్తున్నావు? నీ కుటుంబం కావాలి కదా, భర్త కావాలి, పిల్లలు కావాలి. ఇంటి పట్టు వదిలేసి పోయి ఏసుకు పడతావు. భర్త వదిలిపెడతాడు భార్య బిడ్డలు. నిన్న కూడా నేను ఫోన్ ద్వారా విన్నాను. చక్కని భార్య, 2 పిల్లలను వదిలేసి పరస్త్రీ వ్యామోహంతో వెళ్ళిపోయినాడంట. ఆ యవనస్తురాలు ఏడ్చి మరి బాధపడుతుంది. అంటే ఇలాంటివన్నీ జరుగునప్పుడు కూడా నీవు దేవునిలో నీ ఆశ విడుచుకోకూడదు. నరులు దేవుడు అనుగ్రహించు రక్షణ గురించి ఆశతో కనిపెట్టుట మంచిదంట. ఒకసారి ఆ వాక్యాలు మీకు గుర్తు చేస్తాను. విలాప వాక్యం 3వ అధ్యాయం మీరు చదివినట్లయితే చాలా కార్యాలు ఇక్కడ ఉన్నాయి. 22 నుండి చదువుతాను. యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగగా నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్నవారు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఎవ్రీడే హిస్ లవ్ ఇస్ న్యూ, ఎవ్రీడే హిస్ బ్లెస్సింగ్ ఇస్ న్యూ. చాలామంది అనుకుంటారు, మరి నిన్నొక సహోదరి నాకు పెళ్ళే కాలేదమ్మ, నీ అంత భాగ్యవంతురాలు ఎక్కడున్నది, గమ్మున సేవ చేయి అని చెప్పినాను. ఇంకేం పెళ్ళి 40 దాటిపోయింది. నువ్వు దేవుని గురిగా పెట్టుకొని బ్రతుకు. కొన్ని ఆత్మలను ప్రభు దగ్గర నడిపించు. పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ సుఖపడుతున్నారు అనుకున్నావా? పెళ్లి చేసుకుంటే అంత అయిపోయింది అనుకుంటే ఆ మురిపం కొన్ని రోజులు ఉంటుంది. దేవునిలో లేకుంటే పాత చింతకాయ పచ్చడిలాగా మారిపోతుంది. అవునా కదా? నువ్వు దేవునిలో ఉంటే అనుదినము దేవుని కృపను అనుభవించి, నూతనత్వం అనుభవించి, పాతవన్నీ మర్చిపోయి ఎంత గాయపరిచినా ఆ వ్యక్తితో బ్రతకడానికి నీకు కృప ఉన్నది, శక్తి ఉన్నది, అభిషేకం ఉన్నది. కానీ అది లేకుంటే పాత రోత అయిపోతుంది. ద్వేషించుకుంటారు. చాలామంది ముసలి వాళ్ళని చూసినాను. ఏం కొట్టుకుంటారంటే, అరే వీళ్ళు ఇప్పుడు ఎందుకు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారంటే వాళ్ళు వివాహం యొక్క మొదట్లో చాలా బాగున్నారు కదా, కానీ యేసుప్రభు ఉంటే మొదట్లో వడ్డించిన ద్రాక్షారసం కంటే ఆఖరిలో వచ్చే ద్రాక్షారసము చాలా రుచికరంగా అయిపోయింది. ఎందుకంటే యేసుప్రభు ఉన్నాడు అక్కడ. కాబట్టి దేవుని ప్రేమ ఎలాంటిది, మానవుని ప్రేమ ఎలాంటిది? దేవుని ప్రేమ ప్రతిదినము నూతనంగా ఉంటుందంట. దేవుని స్తోత్రం. హిజ్ లవ్ ఇస్ ఫ్రెష్. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వెంతైనా నమ్మదగిన వాడు. మరి నాకు ఇంత అనుభవం ఉంది, కానీ నేను ఎక్కడ చూడలేదు దేవుని నమ్ముకున్న వారు చెడిపోయినారని, పడిపోయినారని, దిక్కులేని దరిద్రులైనారు అని నా చరిత్రలో నేను చూడలేదు. పరిశుద్ధ గ్రంథం చదివిన అనుభవంలో కూడా నేను ఎక్కడ చూడలేదు దేవుని నమ్ముకొని పాడైపోయిన వారు. దావీదేమంటున్నాడు 37వ కీర్తన 25వ వచనంలో, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనైతిని, అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట నేను చూచి ఉండలేదు. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతిద్దాం. నువ్వెంతైనా నమ్మదగిన వాడు. 26వ వచనం, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఎప్పుడు కనిపెడుతూ ఉండాలి. దేవుడు అనుగ్రహించే గొప్ప కార్యం, నీ కొరకు సిద్ధపరిచిన మేలు, నీ కొరకు దాచించిన మేలు, ఆశీర్వాదం. ఎవ్రీడే వెన్ యూ వేకప్ ఫ్రమ్ ద బెడ్, యూ హ్యావ్ ఎ పాజిటివ్ మైండ్, ఏ పాజిటివ్ యాటిట్యూడ్. యు ఆర్ హోపింగ్ దట్ గాడ్ క్యాన్ డూ ఎ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. దేవా, ఈరోజు నేను ఒక అద్భుతం చూడాలి అని ప్రార్థన చేస్తూ లేవు.
దేవుడు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. ఎక్స్పెక్ట్ ఎ మిరకల్ ఎవ్రీడే బికాస్ హీస్ ఎ వండర్ వర్కింగ్ లార్డ్. మరి నరులు అందుకే ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. తర్వాత ఈ లోకంలో దేవుని కొరకు నిలవాలంటే యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. మనం పయనించేది విశాలమైన మార్గం కాదు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉంది. ఇది విశాల మార్గం కాదు, ఇది ఇరుకైన సంకుచితమైన మార్గం. ఎందుకంటే అన్ని పత్యాలే ఇక్కడ. అది చేయొద్దు, ఇది చేయొద్దు, దేవుని మాట వినాలి, లోకము దాని ఆశల తట్టు కాదు, నీవు దేవుని చిత్తం నెరగించేవాడు అంటే ఇది ఒక ఇరుకు మార్గం, నేరో రోడ్. బట్ నేరో రోడ్ విల్ లీడ్ టు బ్లెస్సింగ్స్, హెవెన్, గాడ్స్ మర్సీస్. అందుకే యవన కాలంలోనే కాడి మోయుట నరునికి మేలు. కాడి అంటే దేవుని సేవ ఉండొచ్చు, మరి అన్ని ఆదేశాలతో కూడిన జీవితం ఉండొచ్చు, ఇష్టం వచ్చినట్లు బ్రతకకుండా దేవుని చిత్త ప్రకారము అడుగులు వేయడం, అది కూడా ఒక కాడియే కదా. యవన కాలం నుండి నువ్వు ఆ విధంగా దేవునికి లోబడి ఉండడం అది మేలంట. అతని మీద దాన్ని మోపినవాడు దేవుడే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండవలేను. అంటే దేవుని కొరకు నువ్వు బ్రతికినావంటే నీకు నిందలు, అవమానాలు, ద్వేషము, అసూయ, ఓర్వలేనితనం ఇవన్నీ మామూలే అన్నవాడు. అటివాడు మౌనంగా ఉండాలంట. నిరీక్షణాధారం కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకునవలేను. అంటే ఇది ఓల్డ్ టెస్టిమెంట్. బూడిదలో మూతి నిజంగా పోయి పెట్టుకునేరా ఇంత అంటే తగ్గించుకోవాలని అర్థం. తర్వాత తను కొట్టువారి తట్టు తన చెంపను త్రిప్పవలేను. తిప్పుతారా అంటే దేవుని మార్గాలు ఎంత మరి విభిన్నంగా ఉంటుంది మనిషి ఎంచుకున్న మార్గానికి. చెంప మీద ఒకడు పళ్ళన కొడితే మీరేం చేస్తారా? వెంటనే రియాక్షన్ ఏంటి? ఎవరు చెప్పకనే నీ కుడి చేయి కూడా లేస్తుంది శక్తితోటి. ఒకటి పెడితే 2 కొట్టడానికి సిద్ధంగా ఉంటావు. కానీ దేవుని మార్గం అది కాదు. నీ చెంపకు ఎవడైనా కొడితే కొట్టువాని తట్టు నీ చెంపను ఏం చేయాలంట? త్రిప్పాలంట. దేవుని మార్గంలో ఉండేవాడు, దేవుని సేవ చేయాలని ఆశించేవాడు అతడు నిందతో నింపబడవలెనంట. ఈ మాట అండర్లైన్ చేసుకున్నాను. ఎప్పుడు 33 సంవత్సరాల సేవలో అడుగుపెట్టిన దినమే దేవుడు నాతో మాట్లాడినాడు. నీకేదో ఘనతలు వస్తాయి, పొగడతలు వస్తాయి, అందరు శబాష్ అంటారని నువ్వేం ఆశపడకు. కొన్నిసార్లు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ప్రజలు నిన్ను ద్వేషిస్తారు, తృణీకరిస్తారు, కొన్నిసార్లు కొడతారు కూడా, నెట్టేస్తారు కూడా. నువ్వు భయపడే అవసరం లేదు. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీకు తోడై ఉన్నాను. నీవు నిందతో నింపబడాలని అప్పుడే మాట్లాడినాడు. అందుకే నాకు పెద్ద ఇది రాదు. మనుషులు పొగడినా నిందించినా అరే ఇవన్నీ నేను పాస్ అయ్యి వచ్చినాను కదా అనుకుంటాను. కొద్ది నింద పడితే ఎంత మీకు నిద్రలేని రాత్రులట. ఇక నేను గుడికి రాను, నేను తోటి విశ్వాసులతో నేను సహవాసం తీసుకోను, ప్రభు బల్లలో నేను పాలు పొందను, పలాని వ్యక్తి ఈ మాట అన్నాడు. ఈ మాట అనడానికి ఎంత ధైర్యమా అంటే నీ స్టాండర్డ్ అంతే ఉందన్నమాట. నేనైతే ఎవరు ఏ మాట అని ఇంతేనా, ఇంకా కొద్దిగా కూడా వినాల్సి వస్తుంది కదా, నేను వినాలి కదా, సిలువను మోయాలి కదా నేను. ఇంతేనా, ఇంతే అన్నారా? ఇంకా అనాలి, నిందతో నీవు నింపబడాలి. హల్లెలూయా. నిందతో నింపబడాలి. నింద, దూషణ, ఇరుకు మార్గంలో నీకు తోడెవరు లేకున్నా దేవుని సన్నిధి నీకు తోడున్నది. అవన్నీ భరించడానికి, అవన్నీ క్షమించడానికి, వాటి కొరకు ప్రార్థన చేయడానికి, పైగా అవమానించిన వారి కొరకు వారిని ప్రేమించడానికి శక్తి నీకున్నదంటే అదే పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా. అదే ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇంకేంటండి పవరు? వాట్ ఎల్స్ ఇస్ కాల్డ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? దట్ ఈస్ ద పవర్. నిన్ను కొట్టువాని తట్టు నీ చెంపదిప్పినావు, నీ మీద అపనింద వేయవాడిని నువ్వు ప్రేమించినావు, నిన్ను ద్వేషించిన వాడిని కూడా నువ్వు వారి కొరకు ప్రార్థన చేసినావు, వారిని క్షమించినావు, హింసించే వారిని కూడా పూర్తిగా క్షమించి ప్రేమించగలుగుతున్నావు, లేని వార్తలు పుట్టించిన వారిని కూడా గౌరవిస్తున్నావు. అదే కదా యేసు మార్గం, అదే కదా యేసు శక్తి, అదే కదా పరిశుద్ధాత్మ శక్తి. 4 భాషలు మాట్లాడి ఇంత ఎత్తెగిరి ఒక్క మాదిరి లేదు, జీవితంలో క్రమం లేదు. యేసు నామానికి దూషణ తెచ్చేదానికంటే యేసు స్వభావంతో నువ్వు నింపబడి ఈ లోకాన్ని జయించాలి. అదే కదా దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి వారితో దేవుడు ఎంత పని చేయిస్తాడు? అలాంటి వారు కావాలి. యేసు ప్రభువుకు లోకాన్ని ఏం చేస్తాడు? తల క్రిందులుగా చేసేస్తాడంట. దేవునికి స్తోత్రం. కాబట్టి నిందతో నింపబడాలి. చిన్న చిన్న మాటలు ఎవరో అన్నారని నిద్రలేని రాత్రులు, ఆహారం తినకుండా, దేహం దేవునాలయం పాడు చేస్తూ, వాళ్ళ మీద అరుస్తూ, వీళ్ళ మీద కేకలేస్తూ, ఏడుస్తూ, సనుగుతూ, పగ తీర్చుకోవడానికి పన్నాగాలు వేస్తూ, అది దేవుని బిడ్డల లక్షణం కానే కాదు. పగ తీర్చట ఆయన పని. ప్రతీకారం ఎవరికి చెందింది? దేవుని చెందింది. నీ శత్రువు ఆకలిగా ఉంటే ఏం చేయమన్నాడు? భోజనం పెట్టు. వానికి దాహం అయితే ఏం చేయమన్నాడు? నీళ్ళు పెట్టు.
అప్పుడు వాని తల మీద నువ్వు ఏం కోస్తున్నావు? నిప్పులు కుప్పలుగా పోస్తున్నావు. అప్పుడు నువ్వు దేవుని ఉగ్రతకు ఏమిస్తున్నావు? చోటిస్తున్నావు. యు ఆర్ గివింగ్ రూమ్ ఫర్ గాడ్స్ రాత్. నీ కోపం ఏం పడింది? దేవుని ఉగ్రత ఏం పడింది? దేవునికి వదిలిపెట్టు. నీ వ్యాజ్యాన్ని ఎవరికి వదిలిపెట్టాలి? దేవునికి వదిలిపెట్టు. దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వు. నువ్వు క్షమించు, నువ్వు ప్రేమించు, ప్రతీకారం దేవునికి అప్పగించు. పగ తీర్చట ఆయన పని, ఆయన పని ఆయన చేయని. మేలు చేత నువ్వేం చేయాలి? కీడును జయించాలంట. దేవుని స్తోత్రం. ఓవర్కమ్ ఈవిల్ విత్ గుడ్. అది సాధ్యమా దేవుని బిడ్డలకు? అది సాధ్యమే. అప్పుడే మనం చిన్న చిన్న యేసుల్లా ఉంటాం ఈ లోకంలో. మనల్ని చూసి ఇతరులు మారుతారు. అప్పటి వరకు మారరు మనుషులు. నువ్వు చిన్న యేసులా కనబడతావు. ఇవన్నీ ఈ మార్గంలోకి రావాలి. అందుకే మనుషులు మిమ్మల్ని ద్వేషించిన మీరు భయపడే అవసరం లేదు. ప్రైజ్ ఓ హల్లెలూయా అనాలన్నమాట. ఎవడ నిందిస్తే ఎవరో ఏదో ఇస్తా అని ఇవ్వలేదు, నేను హల్లెలూయా అన్నాను. ఎందుకంటే ఇవ్వడానికి కూడా వానికి ధన్యత ఉండాలి కదా. ఇక్కడ యూపీఎఫ్కి ఏదైనా ఇవ్వాలంటే కూడా అది ఎవరి చిత్తం ఉండాలా? దేవుని చిత్తం ఉండాలి, లేకుంటే వద్దు నాకు. ఎందుకంటే అన్ని ఇచ్చేవాడు ఎవరు? అన్నిటికీ స్తోత్రం చెప్పాలంట. పౌలు అంటాడు ప్రతి విషయం అందు మీరు దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. ఇన్ ఎవ్రీథింగ్ యూ గివ్ థ్యాంక్స్. యూ ఫీల్ సో రిలాక్స్డ్, యూ ఫీల్ సో టెన్షన్ ఫ్రీ, యాంగ్జైటీ ఫ్రీ, నో ప్యానిక్ అటాక్స్, నో గ్రంబ్లింగ్, నో మర్మరింగ్, ఆల్వేస్ రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్. హల్లెలూయా. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. యేసు ప్రభు జీవితం ఒక 2 నిమిషాల్లో చెప్పి మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభుని ఈ లోకం ద్వేషించింది, ప్రేమించలేదు. ఒక కుటుంబం ప్రేమించిందట. ఆ కుటుంబానికి మాటి మాటికి యేసు ప్రభు వెళ్ళేది. ఏ కుటుంబం అది? వాళ్ళు మంచిగా అన్నం పెట్టి మరి పరిచర్య చేసి పంక కొట్టి ఆ కాళ్ళలో తినారేమో. యేసు ప్రభు మాటి మాటికి ఆ గృహానికి వెళ్ళినాడు. లోకమంతా ఆయనను ద్వేషించిందాడు. కానీ ఆ కుటుంబంలో ఒక అద్భుతం జరిగింది. చచ్చిన లాజరు ఏమైనాడు? బ్రతికినాడు. దేవుని స్తోత్రం. పునరుద్ధానం నేనే, జీవము నేనే అని గొప్ప మర్మాన్ని కూడా ఆ గృహంలో ఉన్న మార్తాకే దేవుడు మొట్టమొదట తెలియజేసినాడు. మరి అక్కడున్న స్త్రీకే దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం. ఆయన పాదములను ఏం చేసింది? ఆమె అభిషేకించింది, తల మీద అత్తరు పోసింది. గాడ్ గివ్స్ సో మెనీ బ్లెస్సింగ్స్ టు దోస్ హూ లవ్ హిమ్ విత్ ఆల్ దేర్ హార్ట్. అయితే యేసు ప్రభువును ఈ లోకం ఏమన్నదంటే తిండిపోతున్నది, తింటే తినకుంటే దయ్యం అన్నది. నేను రెఫరెన్స్ చెప్తాను, మీరు చూసుకోండి. లూకాసు వార్త 7వ అధ్యాయము 33 నుండి 35. ఈ వాస్ కాల్డ్ ఎ గ్లటన్, ఏ వైన్ బైబర్. దయ్యములను నిలగొట్టినప్పుడు యేసు ప్రభువును వారు ప్రేమించలేదు, ద్వేషించినారు. వీడు దయ్యములకు అధిపతి అన్నారు. బెయల్జెబూబు పట్టుకున్నవాడు వీడు దయ్యములకు అధిపతి, అందుకే దయ్యాలను నిలగొడుతున్నారు. చూడు ఎన్నెన్ని మాటలు. తర్వాత వీడు పాపి అన్నాడు. ఎప్పుడన్నారు తెలుసా? ప్రజలు ఆయనను పాపి అని. ఒక గుడ్డివాన్ని బాగు చేసినప్పుడు, పుట్టు గుడ్డివాన్ని యేసు ప్రభు బాగు చేస్తే అది పరిశుద్ధునికే సాధ్యం కదా, పాపికి ఎట్ట సాధ్యం? ఈ మనుష్యుడు పాపి అన్నారు. యోహాను సువార్త 9:24. వీడు దయ్యం పట్టిన వాడు అన్నారు యేసు ప్రభు. యోహాను సువార్త 7వ అధ్యాయం 20వ వచనం. హీస్ పొసెస్డ్ అన్నారు. ఎందుకంటే దేవుని కార్యాలు చేస్తున్నాడు, ఆశ్చర్యాలు అద్భుతాలు అన్నీ జరుగుతుంటే, దయ్యాలు వదిలిపోతుంటే ప్రభుని అన్నాడు వీడు దయ్యం పట్టినవాడని. యేసు ప్రభు యూదుడు, కానీ సహించలేక వాడు సమరయుడు అన్నాడు. యోహాను సువార్త 8:18. కొద్ది కులం మార్చి ఎవరన్నా అంటే ఎంత రోషం కదా. మాది కులం, ఇది కులం. ఏం కులం? మనమందరం యాత్రికులం, మనమందరం సేవకులం, అదే మన కులం. అయితే ద్వేషం అన్నమాట. వాళ్ళు ఎట్టన్నారు అన్నమాట, అని వదిలిపెట్టాలి చెత్త. తర్వాత సబ్బాతు దినాన్ని గౌరవించలేదు, విశ్రాంతి దినము ఒకరిని బాగు చేసినాడంటే వాడిని ద్వేషించినాడు యేసు ప్రభు. మంచి పని చేస్తే ద్వేషిస్తారా? అది విశ్రాంతి దినం. 18 సంవత్సరాలు దయ్యం పట్టిన స్త్రీని ప్రభు బాగు చేస్తే విశ్రాంతి దినం ఈ పనులు జరగకూడదన్నాడు ఆ సమాజ మందిరపు అధికారి. తర్వాత యేసు ప్రభువును వంచకుడు అన్నారు. ఈ వంచకుడు బ్రతికున్నప్పుడే ఈ మాటలు అన్నాడు. నేను ఈ ఆలయం పడగొట్టినా నేను 3వ రోజు తిరిగి లేపుతానన్నాడు. చనిపోయి 3వ రోజు లేస్తానని అన్నాడు కదా. వంచకుడు, జాగ్రత్త అని అంటున్నారు చనిపోయిన తర్వాత. ఈయన పాపుల స్నేహితుడు అన్నారు. ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ ద సిన్నర్స్. మరి ఎందుకు వచ్చినాడు యేసు ప్రభు? ఎవరిని రక్షించడానికి వచ్చినాడు? ఎవరిని ఎక్కువగా ప్రేమించినాడు? పాపులను. పాపులతో భోజనం చేస్తున్నాడు చూడండి, పాపులతో సహవాసం చేస్తున్నాడు. మరి పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చినాడు అన్న మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అని అంటున్నాడు పౌలు. ఎందుకంటే సౌలు పౌలుగా మారినందుకు. మరి ఇవన్నీ ఇలాంటి మాటలకు యేసు ప్రభు ఎక్కడైనా చతికిల పడిపోయినాడా, కృంగిపోయినాడా?
నేను రాను అన్నాడా? నేను వెళ్తానన్నాడు. నేను వెళ్తాను. నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చిన. సిలువ మరణము పొందినంతగా విధేయత చూపినాడు. హీ కేమ్ టు సేవ్ సిన్నర్స్. హీ కేమ్ టు అకంప్లిష్ ద విల్ ఆఫ్ గాడ్, హెవెన్లీ ఫాదర్. ఆ చిత్తము నుండి వైదొలగలేదు. తండ్రి చిత్తము నెరవేర్చట నాకు అభీష్టమాయని అంటున్నాడు. ఆయన చిత్తము నెరవేర్చడం నాకు సంతోషం అన్నాడు. సిలువ మరణాన్ని పొందినాడు, పటు బాధలు అనుభవించినాడు, తన్ను తాను బలియాగంగా అర్పించుకున్నాడు, మరణమైనాడు. అయినా దేవుని చిత్తాన్ని నెరవేర్చినాడు. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించునుగాక. ఒక పాట కొన్ని వచనాలు పాడి ముగించుకొని పోదాం. దేవుని స్తోత్రం. సంతోషంగా ఉన్నవారు హల్లెలూయా చెప్పండి గట్టిగా. శత్రువులందరినీ క్షమించిన వారు హల్లెలూయా చెప్పండి. నిందలకు భయపడిన వారు హల్లెలూయా చెప్పండి. ఎవరైనా ద్వేషించినా సంతోషించేవారు హల్లెలూయా చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. నింద దూషణ ఇరుకునందు నన్ను సుగంధముగా మార్చెను. నింద దూషణ ఇరుకునందు నన్ను సుగంధముగా మార్చెను. నీ కృపలో నన్ను నడిపి నూతన జీవామిచ్చిరే. నీ కృపలో నన్ను నడిపి నూతన జీవామిచ్చిరే. పాడదా నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడెదను. కృతజ్ఞతతో పాడెదను. అడవి వృక్షములలో జల్దరు వృక్షమేట్లున్నదో. అడవి వృక్షములలో జల్దరు వృక్షమేట్లున్నదో. పరిశుద్ధుల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రభుని. పరిశుద్ధుల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రభుని. పాడదా నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడెదను. కృతజ్ఞతతో పాడెదను. నా కష్టతరంగములలో దుఃఖ సాగరములో నుండగా. నా కష్టతరంగములలో దుఃఖ సాగరములో నుండగా. నీ కుడి హస్తము చాపి భయపడకని పలికితివే. నీ కుడి హస్తము చాపి భయపడకని పలికితివే. పాడదా నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడెదను. కృతజ్ఞతతో పాడెదను. నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించేదా. నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించేదా. నా పరుగును తుద ముట్టించి నీ సన్నిధిలో నిలిచేదా. నా పరుగును తుద ముట్టించి నీ సన్నిధిలో నిలిచేదా. పాడెదా
పాడేదను, కృతజ్ఞతతో పాడేదను, కృతజ్ఞతతో పాడేదను. హల్లెలూయా. చేతులెత్తి మన దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నింద, దూషణ, ఇరుకులో, అవమానాల్లో, హింసల్లో, ఉపద్రవంలో, ఎట్టి పరిస్థితులను కూడా దేవుని కలిగి ఉన్న ప్రజలు విశ్వాసమును కోల్పోకుండా ధైర్యంతో, నిందలు పైకి వచ్చిన ప్రజలందరూ ద్వేషించిన, ఇదిగో దేవుని చిత్తము జరిగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, భయపడను. ప్రజలు నన్ను ద్వేషిస్తారు, అవమానపరుస్తారు, హింసిస్తారు, అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతారు, లేని వార్తలు పుట్టిస్తారు. ఈ కాడి మోయిట నాకు మేలు. లోకము యేసును ద్వేషించింది, యేసు ప్రభువును తృణీకరించింది, యేసు ప్రభు మీద ఎన్ని నిందలు వేసి, ఎన్ని అవమానాలకు గురైనాడు, ఎన్ని ఆటుపోట్లకు గురైనాడు, ఎన్ని సూటిపోటి మాటలు పరిసయ్యులు, శాస్త్రులు వెనువెంటనే ఉండి ఎన్ని కాని మాటలు పలికినారు. ఆయనను చెక్కు చెదరకుండా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చినాను. అవును, నీవు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ఒక కుటుంబస్తునుగా, ఒక వ్యక్తిగత జీవితంలో కానీ, ఉద్యోగంలో కానీ, సమాజంలో, సంఘంలో కానీ తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చాలి. తొణకకుండా, బెదరకుండా, భయపడకుండా, దిగులు పడకుండా, కృంగిపోకుండా, కృషించిపోకుండా, నీ దేవుడు నీ చేతులు పట్టుకున్నాడని, భయపడొద్దన్నాడని ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. మనుషులు నిన్ను గుర్తించాలని, కొనియాడాలని, ప్రశంసించాలని, పొగడాలని ఎప్పుడు కోరొద్దు. నన్ను వెంబడించేవాడు సిలువనెత్తుకొని వెంబడించాలి ప్రతిదినం అని ముందే సిద్ధపాటు చేసినాడు మనల్ని దేవుడు. మనుషులు మేము కొనియాడితేనే మీకు శ్రమ, పొగడితేనే నీకు కష్టాలు. నీవు దేవుని కాడి మోస్తున్నావు. నువ్వు యవన కాలంలోనే ఇలాంటి కాడి మోస్తే నీకెంత మేలని అంటున్నాడు వాక్యంలో. నువ్వు నిందతో నింపబడాలంట. అవమానం గురి అయితే నువ్వు దేవుని యందు ఆనందించాలంట. అవును ప్రభు, ఎన్నెన్ని మార్గాలు మాకు బోధించినావు, వందనాలు చెల్లిస్తున్నావు. సమస్యలు ఎటువంటివైనా సమస్యల తట్టు కాదు, మా గురి గమ్యం నీవై ఉన్నావు తండ్రి. వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యూ లార్డ్. నీ బలం, నీ కృప, నీ శక్తి, నీ ప్రేమ, నీ ఏర్పాటు, నీ సామర్థ్యం చాలు తండ్రి మాకు. నాకైతే నా దేవుని పొందు ధన్యకరం అని కీర్తనకారుడు అంటున్నాడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవుంటే నాకు ఈ లోకంలో ఏదీ అక్కర్లేదు. నేను దేవుని కలిగి ఉండటం నా ధన్యత అని అంటున్నాడు. దేవుని కలిగి ఉన్న మనము మరి దేవుని వైపే చూడాలి, పైనున్న వాటి మీద శ్రద్ధ పెట్టాలి. భూ సంబంధమైనవి గతించిపోతుంది. నీకు దేవుడు ఏర్పాటు చేసినవి, ఆ దీవెనలు ఎప్పుడు గతింపవు, ఆ మాటలు ఎప్పుడు గతింపవు, ఆ శక్తి ఎప్పుడు గతించదు. గురి యొద్దకే పరిగెత్తాలని నువ్వు నిర్ణయించుకోవాలి. ఈరోజు కుటుంబంలో, బంధువుల మధ్యలో, పిల్లల మధ్యలో నువ్వు ఎక్కడున్నా అక్కడ ఆటుపోట్లు, ఎదురీతలు ఈదాల్సి వచ్చిన ప్రభు నా కొరకు అన్నీ భరించినాడు. నా కొరకు ఈ గొప్ప రక్షణ మార్గం ఇచ్చినాడు. ఇదే మార్గంలో నేను నడుచుకుంటాను. ప్రభువే నా గురి. ప్రభువుకు ముళ్ళ కిరీటం ఇచ్చిన ఈ లోకం, ప్రభువును కొరడా దెబ్బలతో కొట్టిన ఈ లోకం, ప్రభువు ముఖం మీద ఉమ్మిన ఈ లోకం, ప్రభువును చెడ్డ మాటలు బూతులు తిట్టిన ఈ లోకం నాకు ఇచ్చే ప్రశంసలు అవసరం లేదని అనుకోవాలి. అవును ప్రభువా, మమ్మల్ని ఎంత బాగా సిద్ధపరిచినావు. లోకం మిమ్మల్ని ద్వేషిస్తే మీరు ఆశ్చర్యపడే అవసరం లేదు. మీకంటే ముందు నన్ను ద్వేషించింది. నా మార్గంలో మీరు నడుచుకోండి అని సెలవిచ్చినావు. సమస్త ఘనత, మహిమ నీకే ఆరోపిస్తూ ప్రతి వ్యక్తి హృదయంలో మార్పు తీసుకొని రమ్మని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభుయే
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ